అందరికీ నమస్కారం. నేను చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు చిత్తూరు టౌన్కి చెందిన వినర్స్ అనే ఒక మహిళ, అలాగే చిత్తూరు టౌన్కి చెందినటువంటి బుల్లెట్ సురేష్ అనే వ్యక్తిపై లైంగిక ఆరోపణలు చేస్తూ తను లైంగిక దాడికి ప్రయత్నించినాడని, తన మీద మరియు తన తల్లి మీద ఈ విధంగా చేయడానికి ప్రయత్నించినాడని సోషల్ మీడియా నందు ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అందులో కూడా మేము ఈ యొక్క వీడియోపై కూడా విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే అంతకన్నా ముందే సదరు ఏదైతే వీడియోని రిలీజ్ చేసిన మహిళ వినర్సి ఉందో ఆమె మీద ఈ నెల 3వ తేదీన చిత్తూరు 2 టౌన్ కేసు నందే క్రైమ్ నెంబర్ 23/2026 దొంగతనం కేసును నమోదు చేయడం జరిగింది. ఎందుకనగా సదరు బుల్లెట్ సురేష్ యొక్క కుమారుడు ప్రశాంత్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈమె వారి ఇంటిలో దొంగతనానికి పాల్పడినట్టుగా మనకు ఫిర్యాదు అందింది. అందులో 113 గ్రాముల బంగారు, కొంత నగదు, అలాగే కొన్ని వాచ్లు కూడా తీసుకెళ్లిపోయిందని దొంగతనంగా ఆ విషయంగా మనం 2 టౌన్ పిఎస్ నందు కేసు నమోదు చేసే దర్యాప్తులో ఉండగా ఈరోజు ఈ విధంగా సదరు బుల్లెట్ సురేష్ అనే వ్యక్తిపై వినర్స్ అనే మహిళ ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేయడం జరిగింది. అయితే రెండింటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిపి రెండింటిపై ఏదైతే వాస్తవం ఉందో వాస్తవాలను నిర్ధారించిన తర్వాత అందుకు సంబంధించిన సాక్ష్యాధారాల మేరకు మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అయితే ఏదైనా సరే పోలీసుల దృష్టికి తీసుకురాకుండా ఈ విధంగా వాస్తవము అవాస్తవము నిర్ధారించుకోకుండా సోషల్ మీడియా నందు మాధ్యమాలలో ఏదైతే ఈ విధంగా వీడియోలు పెడతారో అది కరెక్ట్ కాదు. మీరు పోలీసుల్ని ఆశ్రయించండి. అందులో వాస్తవాలు ఉంటే దాని మేరకు చట్టపరంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది.